ప్రజలు కానీ గమనిస్తూనే ఉన్నారు. అరవింద్ గారు, ఎట్టకేలకు పంచాయతీ ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధమైంది. సో జూబ్లీహిల్స్ ఇచ్చినటువంటి బూస్టప్ అనుకోవచ్చు. కోర్టుల్లో పెండింగ్ లో ఉంది కాబట్టి అదేదో విషయం తేల్చుకున్న తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తా ఉన్నారు. సో పార్టీ పరంగా పంచాయతీ ఎన్నికలకు వెళ్తున్నారు. అందులో పార్టీ గుర్తులు ఉండకపోయినా గానీ మిగతా వాళ్ళు కూడా ఇవ్వాలన్న రూల్ ఏం లేదు. సో మిగతా వాళ్ళు ఆర్థికంగా ఉన్న వాళ్ళు రేపు పొద్దున ఎన్నికలకు దిగితే మళ్ళీ బీసీలు ఖర్చు పెట్టుకుంటే సో నష్టపోయేది ఎవరు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చేయాలి? పార్టీ పరంగా ఇస్తామన్నది కరెక్టే, మరి మిగతా పార్టీలు కూడా ఆ లైన్ లో ఉంటాయా? సార్, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ మంచినీళ్ళ దండాలి సార్. నమస్కారాలు. నమస్తే అండి. చాలా స్పష్టంగా మరొకసారి బీసీలను మోసం చేసేటువంటి పద్ధతిలా నిన్నటి క్యాబినెట్ జరిగింది అనేటువంటి విషయాన్ని తేటతెల్లం అయిపోయింది. ఇప్పటికే బీసీ వర్గాలందరూ కూడా అవగతం చేసుకున్నారు. ఇక మమ్మల్ని ప్రతి సందర్భంలోనూ మోసం చేస్తూనే వచ్చింది ఈ కాంగ్రెస్ పార్టీ, మోసం చేస్తది కూడా అనేటువంటి ఆలోచన లోపల ఇప్పటికే బీసీ సంఘాలు బీసీ నాయకులు అందరూ కూడా ఉన్నటువంటి నేపథ్యం అయితే ఉన్నది. సార్, వీళ్ళు సరే జూబ్లీహిల్స్ లో గెలిచిండ్రు, అది ఎట్లా గెలిచిండ్రు అనేటువంటి విషయాన్ని ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలందరికీ తెలిసిపోయింది. ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరూ కూడా జూబ్లీహిల్స్ వైపు చూసిండ్రు. అది ఎన్ని రకాల ప్రలోభ పెట్టి గెలిచిండ్రు, ఏ రకంగా వాళ్ళు గెలిచిండ్రు అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా అవగతం కూడా చేసుకున్నారు. ఈ దాంతోని ఇవాళ ఎన్నికలకు పోవాలి అనేటువంటి ఆలోచనల లోపల ఇవాళ 15వ ఆర్థిక అవి ఏమంటారు 3,000 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి రావాల్సిన ఫైనాన్స్ కమిషన్ ఎగ్జాక్ట్లీ 15th ఫైనాన్స్ కమిషన్ ద్వారా వచ్చేటువంటి 3,000 కోట్ల రూపాయలు ఒకవేళ గనక ఇవాళ ఎన్నికలకు పోకపోతే మార్చి 30 లోపు పోకపోతే అవి రద్దయితాయి అనేటువంటి ఆలోచన లోపల కేవలం దయచేసి మీరు ఆలోచన చేస్తే గనక కేవలం వీళ్ళు సర్పంచ్ ఎన్నికలు మాత్రమే నిర్వహిస్తా ఉన్నారు. అది ఎట్లా నిర్వహిస్తున్నారు అంటే పార్టీ పరంగా నిర్వహిస్తా ఉన్నారు. గతంలో కేసీఆర్ గారు ఏ రిజర్వేషన్లు అయితే పెట్టినరో అదే రిజర్వేషన్ల ప్రకారం మేము పోతాము అనేటువంటి విషయాన్ని నిన్న కేబినెట్ ఆమోదం తెలిపినటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తా ఉన్నది. ఇక్కడ దయచేసి గమనించగలగాలి, ఎన్ని నాటకాలు ఆడింది కాంగ్రెస్ పార్టీ ఆది నుంచి ఇప్పటి వరకు కూడా గమనించాలి. కామారెడ్డి డిక్లరేషన్ లో వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పినారు, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి సంతకం 42% రిజర్వేషన్ పైన పెడతాను, లేదు అనుకుంటే 2 నెలల లోపల ఈ ప్రక్రియని పూర్తి చేస్తాను అని చెప్పి మాట్లాడినటువంటి ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇవాళ దాదాపుగా 2 సంవత్సరాలు కావస్తా ఉన్నది. ఈ 2 సంవత్సరాల నుంచి ఇవాళ రిజర్వేషన్లు అంటే 42 రిజర్వేషన్ల పైన కూడా ఇవాళ చట్టం చేస్తామని చెప్పి ఒకసారి, ఆ తర్వాత అది ఎక్కడికి మన గవర్నర్ గారి దగ్గరికి ఒకసారి, ఆ తర్వాత రాష్ట్రపతి గారికి ఇంకొకసారి, మళ్ళీ ఆర్డినెన్స్ అని, తర్వాత జీవో నెంబర్ 9 అని, ఇవి కోర్టులలో ఉండవు నిలవవు అనేటువంటి విషయం తెలిసి కూడా వీళ్ళని మోసం చేయాలి అనేటువంటి ఆలోచన లోపల మేడం సార్ దయచేసి ఆ పద్ధతిలో ఇవాళ ఈయన వివరిస్తున్నటువంటి తీరన్నీ కూడా ఇవాళ బీసీ నాయకులందరూ కూడా తేటతెల్లం చేసుకున్నారు. ఇవాళ వాళ్ళు నిజంగా గనక నేనేమంటా ఉన్నాను అంటే ఇవాళ ఈ డబ్బులు పోతేనో లేకుంటే ఇంకేదో అని చెప్పి వీళ్ళు ఎందుకు ఆపుతా ఉన్నారు సార్? దయచేసి ఇవాళ స్థానిక సంస్థలు అని అనుకుంటే పంచాయతీ ఎలక్షన్లతో పాటు ఎంపీటీసీ జెడ్పీటీసీ 3 ఎన్నికల ప్రక్రియ ఒకటేసారి జరుగుతుంది, అవునా కదా సార్? సహజంగా ఎప్పుడు జరిగినా కూడా ఈ 3 సర్పంచ్ కానివ్వండి, ఎంపీటీసీ కానివ్వండి, జెడ్పీటీసీ కానివ్వండి, ఈ 3 ఎన్నికలు కూడా ఒకటేసారి జరుగుతున్నటువంటి నేపథ్యం అయితే సరే గతంలో ఉన్నది. ఒకసారి ఒక రోజు కాదు కానీ ఒక ఫేజ్ లో సో జరపాల్సిన ఫేజ్ ఇప్పుడు ఒక ఫేజ్ లో ఉంటది. అయితే ఇవాళ వీళ్ళు కోర్టులో ఉన్నది, కోర్టులో ఎప్పుడు వెళ్తారు సార్? సార్ మీరు దయచేసి ఒక విషయం గమనిస్తే గనక గతంలో పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మన పక్క రాష్ట్రమైనటువంటి తమిళనాడు వాళ్ళు జయలలిత గారు ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఆ మంత్రివర్గాన్ని ప్రతిపక్ష పార్టీల నాయకులని తర్వాత వాళ్ళ పూర్తి యంత్రాంగాన్ని తీసుకుపోయి ఢిల్లీలో కూర్చోబెట్టుకొని మాకు రిజర్వేషన్ వస్తేనే గనక మేము ఇక్కడి నుంచి బయలుదేరుతాము అనేటువంటి ఒక చిత్తశుద్ధితో పరిస్థితి. అప్పుడు పార్టీల పరంగా కాదు, ప్రభుత్వ పరంగా కాదు, ప్రజల పరంగా అందరు కలిసి వెళ్ళారు. అఖిలపక్షాలు పార్టీలు సబ్బండ వర్గాలు ఏకమైతేనే 9వ షెడ్యూల్లో చేర్చారు.
సార్ ఇక్కడ దయచేసి నేను ఏమంటా ఉన్నాను అంటే ఇవాళ రేవంత్ రెడ్డి గారు పలుమార్లు ఢిల్లీకి పోయేటువంటి సందర్భంలో ఒక రోజన్నా ఒకసారన్నా ఇవాళ పోయి తీసుకుపోయినటువంటి నేపథ్యం ఉందా సార్? సరే, ఈయన బీసీల గురించి ఢిల్లీలో ధర్నా చేస్తారు. ధర్నా ఎవరిపైన చేయాలి సార్? ఇవ్వాల్సినటువంటి వాళ్ళపైన విజ్ఞప్తి చేయాలి, లేదు అంటే డిమాండ్ చేయాలి బీజేపీ పార్టీ పైన. అక్కడికి పోయి కేసీఆర్ గారి పైన, కేటీఆర్ గారి పైన విమర్శలు చేస్తే ఎట్లా ఉంటుంది సార్? చాలా స్పష్టంగా అవగతం అయిపోయింది. ఇవాళ కాంగ్రెస్ అంటేనే బీసీలకు మోసం చేసేటువంటి పార్టీ అనేటువంటి విషయాన్ని పాయింట్ ఏంటంటే ప్రజలందరూ కూడా. అరవింద్ గారు 1 సెకండ్. విజయ్ గారు గుడ్ ఈవినింగ్. ఫైనల్ విజయ్ గారు వినిపిస్తుందా?